గురుగారు, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు మరియు స్వభావాలు ఎలా ఉంటాయో వివరిస్తారా? ఉత్తరాషాఢ నక్షత్రము రవికి సంబంధించిందమ్మా. ఓకే. అందువలన రవి మహాదశలో పుడతారు. మ్మ్. వీళ్ళకి చాలా శుభకరమైనటువంటి రోజు ఆదివారం. ఓకే. మకర రాశిలోకి వస్తుంది. మ్మ్. అందువల్ల నల్లని వస్త్రాలు వేసుకొని మ్మ్. వీళ్ళు కనుక సూర్యనారాయణమూర్తికి కనుక ప్రతిరోజు అర్ఘ్యాలు ఇవన్నీ నమస్కారాలు చేస్తారనుకో, వీళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఓకే. మకర రాశి వాళ్ళ లక్షణం ఉత్తరాషాఢ నక్షత్రం ఎలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కారు. ఓకే. తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, తల్లి కంటే కూడా. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా కనుక వీళ్ళని మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాట పడరు. ఓకే. వాళ్ళ సొంత కొడుకైనా భర్త అయినా. మ్మ్. అలాగే పట్టిన పట్టుదలని ఏది వదలరు అనమాట. అనుకున్నట్టు మొసలి ఎలాగైతే గట్టిగా పట్టుకుంటుందో ఆ విధంగా క్రొకడైల్ పట్టు. అందుకే మకర రాశి అన్నారు. మ్మ్. తర్వాత ఈ రాశి వారు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలకి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే. విలేజ్ పంచాయతీ వీటిల్లో కూడా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఇలా కొన్ని పోస్టులు ఉంటాయి. అలాంటి ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ మనవరాళ్ళ కాపరాలని వీళ్ళే విడాకుల దగ్గరుండి ఇప్పిస్తారు కొంతమంది. అంటే ఏదైనా చిన్న సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కారం చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి బ్రెయిన్ తక్కువ అన్నట్టు దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఇంకా ఎక్స్పాండ్ చేసేసి హడావిడి చేసేసి ఎందుకని ఆ విడాకుల వరకు తీసుకొచ్చేస్తారు. అదొకటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనస్. కాబట్టి మనవరాల కాపురాల్లో కానీ, కూతుర్ల కాపురాల్లో కానీ, కొడుకుల కాపురాల్లో కానీ వీళ్ళు వేలు పెట్టకూడదు. పెట్టినట్లయితే ఫ్యామిలీ అన్న తర్వాత వీళ్ళు తిట్టుకుంటారు. అవతల వాళ్ళు అందరూ తిట్టుకున్నప్పుడు చాలా సహనము, చాలా ఓర్పు కావాలి. వీళ్ళేమో మాటపడరు. ఈ మాట పడకుండా నువ్వు చూడమని నాకు తెలుసులే, నువ్వు చూడమని నాకు తెలుసు అని కొడుకునంటే వాడే హర్ట్ అయిపోతాడు. భర్తని మొత్తం అన్నింటికి కారణం నువ్వేలే నువ్వు అని చెప్పి అతన్నంటే పాపం బాగా సంపాదించినప్పటికీ కూడా కొంచెం ఖర్చు అయిపోతే నువ్వే అప్పులు చేసేసావు, నీ వల్లే ఇదంతా అని భర్తనన్నా మరి ఇద్దరు కూడా సన్యాసం తీసుకుని వెళ్ళిపోవాలి కదా. వెళ్లకుండా మామూలుగా ఉంటారు. అదే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే ఇంకేంది అనేసరి కదా ఇంక విడిపోండి అని చెప్పేసి దగ్గరుండి విడగొట్టిచ్చేస్తారు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు చాలా పట్టుదల వ్యక్తులు. కాబట్టి వీళ్ళతో స్నేహం కూడా అంతే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఒక ఇలా తాడు కడతారు కదా దొమ్మరవాళ్ళు, తాడు మీద దాని మీద నడక లాంటిది, నల్లేరు మీద నడకలాగా వీళ్ళ పనులు కూడా స్లోగా చేసుకుంటారు. ఆ తర్వాత 16 సంవత్సరాల వయసులో వీళ్ళకి ఒక లక్ కలిసి వస్తుంది. 21 సంవత్సరాలకు వచ్చేసరికి చాలామందికి ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం. 40 సంవత్సరాల్లో పెద్ద ఇల్లు కడతారు, వాహన యోగాన్ని అనుభవిస్తారు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు. ఈ రకంగా మకర రాశిలో ఉండడం వల్ల భర్త యొక్క అభివృద్ధిని కూడా వీళ్ళు చూస్తారు. అయితే కొన్ని మకర రాశిలో పడడం వల్ల వీళ్ళు ఈ యొక్క ఉత్తరాషాఢ వాళ్ళు భార్య తప్పు చేసినా, మామగారు తప్పు చేసినా భార్య మీద తోసేసి గుడ్డిదని కూడా చూడకుండా, భార్య ఒకవేళ పాపం రేచెక్ట్ ఉందనుకో, గుడ్డిదని కూడా చూడకుండా విడాకులు ఇచ్చేయడానికి చూస్తారు. ఏమన్నంటే నువ్వు గుడిదానివి, నువ్వు నాకు పుట్టేటటువంటి పిల్లలు కూడా అలాంటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది కాబట్టి నేను కాపురం చేయను నీతో, నువ్వు విడాకులు ఇచ్చే అంటారు. అంటే అంత దూరంగా ఆలోచిస్తారు. అది వేస్ట్ ఆలోచన. ఎందువల్లంటే ఈమెకి రేచెక్కటి ఉందని పుట్టే పిల్లలకి రేచెక్కటి రావాలని రూల్ లేదు. అలాగే ఇతనికి పెళ్లి చేసుకున్న ప్రతి వాడికి పిల్లలు ఎందుకు పడతారు? ఒక 20 సంవత్సరాల్లో వీడి అవయవాలని ఈ విషయం జీర్ణించుకోలేడు. ఏదో లైఫ్ లాంగ్ అవయవాలన్నీ పనిచేసేస్తున్నట్టు, పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు వీడికి కావాలనుకున్నప్పుడు పుట్టించేయడం హక్కు వీడి చేతిలో ఉన్నట్టు బిల్డప్లు ఇస్తారు. ఇది ఒకటి తగ్గించుకోవాలి. ఇదంతా రాహు వల్ల వస్తుందన్నమాట. సో ఈ రకంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఫ్యాక్టరీలు పెడతారు, వ్యాపారాలు చేస్తారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో మంచి బ్రహ్మాండమైనటువంటి స్థానానికి వెళ్తారు. చాలా పొడుగ్గా ఉంటారు, కొంతమంది పొడుగ్గా, కొంతమంది పొట్టిగా, కొంతమందే ఉంటారు. కాబట్టి ఏవైనా ఇవన్నీ కూడా సామాన్యంగా అన్నీ మనము ఆ నక్షత్రం వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం ప్రపంచం అంతా. అమెరికాలో కూడా ఉంటారు, తెల్లగా ఉంటారు వాళ్ళు. సౌత్ ఆఫ్రికాలో ఉంటారు, నల్లగా ఉంటారు. అలాగనమాట అన్ని దేశాల్లోనూ కూడా ఉంటారు. కేవలం మన తెలుగు వాళ్ళలోనే కాదు. కానీ స్వభావం మాత్రం ఒకటే, మొండి పట్టుదల. కాబట్టి పట్టుబిడుపులు అనేటటువంటిది వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఎక్కువగా సంగీత విద్వాంసులు అవుతారు.
ఓకే. పెళ్ళిళ్ళు చేసుకోరు. అందువలన వీళ్ళు చక్కగా సంగీతంలో వాళ్ళు ముందుకు వెళ్తూ చాలా ముందుకు అందరినీ ముందుకు తీసుకెళ్తారు. ఓకే. సో ఈ నక్షత్రం వాళ్ళు ఎలాంటి పూజలు పరిష్కారాలు చేస్తే బాగుంటుందంటారు గురుగారు? ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి కాబట్టి 1 నెంబర్ లక్కీ నెంబరు. 1, 10 తర్వాత 19వ తేదీ. ఓకే. ఈ నెంబర్లన్నీ కూడా చాలా కలిసి వస్తాయి వీళ్ళకి. ఆదిత్య హృదయం చదువుకోవాలా, ఓకే. సూర్యనారాయణమూర్తి పూజ చేయాలా, ఆదివారం నాడు అసలు నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఏమండి ఒక్కరోజు మానేయాలండి మేము అనేటటువంటి రోజు తినేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మాత్రం జన్మంతా మానేయాలి వీళ్ళు. కొంతమంది మంచోళ్ళు పాపం వాళ్ళు అప్పుడప్పుడు తింటూ నియమాలు గురువులు నియమాలు అవి చెప్పినప్పుడు మానేస్తారు చూడు, వాళ్ళు చేయనక్కర్లేదు. ఓకే. అంటే దాని మీద వ్యామోహం తగ్గిపోవాలి. ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి అసలు చాలా కోపం ఎక్కువ. ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎన్వి తినకూడదు, ఓకే. మందు తాగకూడదు అట్లీస్ట్ ఆదివారం నాడు. తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి. ఇలాంటి నియమాలన్నీ కూడా సూర్యనారాయణమూర్తికి ఉన్నాయి. మరి అవన్నీ సూర్యనారాయణమూర్తి పూజ చేయడం అంటే వీళ్ళు పసుపు పువ్వులు వేసేసి పూజ చేయడమే కాదు. తర్వాత చక్కగా ఈ యొక్క మనకి ఈ పూజలన్నీ చేసిన తర్వాత పసుపు పువ్వులతో తర్వాత ఒక యక్షిణి మంత్రాన్ని లేదా ఒక అమ్మవారి యొక్క మంత్రాన్ని, పార్వతీదేవి యొక్క మంత్రాన్ని వీళ్ళు తీసుకుని భౌతిక సుఖాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే జాతకాలలో రవి కనుక బాగా లేకపోతే కనుక వీళ్ళ పర్సనల్ చార్ట్లో రవి జపం చేసుకోవాలి, రవి స్తోత్రాలు చదవాలి. రవికి 1.5 కిలో గోధుమల్ని ఈ యొక్క ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం తెల్లవారుజాము 1 గంటకి దానం చేయాలి. ఎవరు తీసుకుంటారు రాత్రి 1 గంటకి? అందువలన ఉదయం అయిన తర్వాత 7 గంటలకి వీళ్ళు దానం చేసుకోవడం ద్వారా లేదా 9 గంటలకి దానం చేసుకోవడం ద్వారా పురోహితుడికి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.